అట్లా కాదయా. ఆ తర్వాత ఏమైంది చెప్పనా, వీళ్ళని తీసుకుపోయినాం, గడ్డి మొత్తం వేయాలి. ఏం తీసుకుంటారు, 2 మళ్ళీ గడ్డి ఏమన్నారు, మిగతా మేము పెట్టిపోతాం 2 మళ్ళీ గడ్డి అంటే సరే ఇద్దరు పోతే 2 మళ్ళీ గడ్డి ఇస్తామని ఇచ్చేసినాం, అయిపోయాయి. కానీ నా పాలన నేను ఇచ్చుకుంటానంటే ఎట్లుంటుంది. ఇప్పుడు జంగయ్య ఒకటి చెప్పనా, నీది ఉంది ఇప్పుడు, 7 ఊళ్ళో నీకు తింటారు 4, నేను వచ్చినప్పుడు కొత్తగా తినకపోవచ్చు, నాది నేను ఇటు పక్కన నేను ఎదిరించుకుంటాను, ఎదిరించుకుంటే నేను ఎదిరించుకోవాలి, మొత్తం నేను ఎదురని అప్పుడు ఇక అట్లయితే కదా ఏడైనా నువ్వు ఏం చేయాలి. సరే జంగే నాకు 4 ఉండరు అనుకుంటే ఆ మాట తర్వాత అట్లా కూడా అనొద్దు, నీ 4 ఉన్నాను అనొద్దు. నువ్వు అంటే నువ్వు 4 తెచ్చుకొని నేను 4 తెచ్చుకోవాలి. అప్పుడు ఏదన్నా ఉంటే నువ్వు అంటే ఆ మాట అట్లా ఉంటేనే ఉండదు. దేవతాలు లేవద్దు. నీకు సేట్ నాడు అంతా మా ఒకటే పడలా వర్షాలు పంపిస్తాం కూలీలతో, అలా కూలా ఒట్లే ఇస్తాం అంతే. అన్ని మిగిలినాకనే మనకు సరిసగం గడ్డి అనేక 4 దొరకపోతాం అంతే. 4 కూలు ఇద్దరికి అన్ని వేయాలి, ఇద్దరికి నువ్వు వేయాలి అంతే. కానీ నీ ఇంకోటి చెప్పనా, ఆయన ఒకటి జంగా నేను ఇంకోటి కూడా చెప్తున్నా, రేపు వాళ్ళు 2 కొడుకులు దొరికొస్తాడు అనుకో, దానికి కూడా నేను ఇచ్చిన. ఇంతకుముందు ఎవరు అట్లా దొరికొచ్చిన వాళ్ళు కూడా నా ఓడని దొరికొచ్చిన వాళ్ళు కూడా తీసుకోవా నువ్వు. ఎందుకంటే రేపు 2 పిల్లలు సడన్గా ఏదో అవుతుంటుంది, ఒకటి కూలోడు రాడు, ఈయన 2 దొరికొస్తాడు, వాళ్ళకు లెక్క కట్టించింది నేను. అవి పోగానే వంచుకున్నా. మా అన్నట్లు ఎక్కువ ఉన్నదమ్మా, 2 వస్తారు వాళ్ళ కొడుకులు లారీలో పోతాయని వస్తారు, వాళ్ళిద్దరికి ఇద్దరికి అయితే కూలి 4 ఇచ్చినప్పుడు 4 ఇస్తా. నీ 2 ఇంట్లోడని ఎట్లా అంటే ఈయన వరకు చేయాలి, ఎంతవరకు దున్న వరకు అయినా బాధ్యత, దున్న వరకు ఆయన ఇప్పుడు 2తో దున్నిస్తాడా, 10 మందిని దొరికొస్తాడా, లేకుంటే ఆయన ఏం చేసుకుంటే నాకు అనవసరం. కానీ రేపు ఆయన 2 పిల్లలు గట్టిగా ఉన్నారు, పిల్లలు 2 ముగ్గురు రాని తోలుకొస్తాడు, ఇంకో 2 బయట వాళ్ళని తోలుకొస్తే నేను 5 లెక్క పెడతాను. 2 సైడ్ మీరు మా సేట్ని అడుగురి, నా గురించి మా 20 ఏళ్ళనే చూస్తాను. సేట్ అదే చెప్పినట్టు ఎవరు మన గురించి చెప్పినట్టే మీరు క్లారిఫికేషన్ ఇచ్చినట్టు కదా, అట్లా ఉండదు వాళ్ళది. మేము పోయింది అనుకుంటామే, వదిలేసుకుంటాం. నేను చెప్పిన నువ్వు అడగకుండా చెప్పిన 2 నీ వాళ్ళు వస్తారు. ఈయన బాగుందట. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పిన సేటు, రేపు నీ కొడుకులు 2 వస్తారు, వాళ్ళకు నేను కూలి కట్టిస్తా అని చెప్పిన. ఎందుకంటే నువ్వు దున్నే వరకే బాధ్యత, నీ తర్వాత ఎవడొచ్చినా నీ వాడు వాడు బయట చేసుకుంటే 200 వస్తాయి, నా దగ్గరికి ఎందుకు వస్తాడు, రమ్మని చెప్పి నువ్వు తోలుకొచ్చింది ఇంకో 2 తోలుకొస్తే వాళ్ళ లెక్కనే కట్టిస్తాను నేను. మాకాడ రావాలని కాదు, మాకాడ పచ్చగా ఉండాలి, పని కావాలి గంతే. ఆడ ఓ నుంచి నాకు కారుకు వచ్చినప్పుడల్లా 1500 అవుతుందా, నువ్వు నాకు 10 సార్లు వస్తే నాకు 15,000 అవుతుందా, వెళ్ళనే వెళ్ళదు. ఏంటంటే మా నాయన ఇంట్రెస్ట్, ఆయనకు సంతోషం కొరకు అంతే మేము చేసుకునేది. మరి వారానికి వస్తాం, 2 సార్లు వస్తాం, అదేదో వెళ్తుంది. అయితే సరే నీకెవరో చెప్పుట్రా, తప్పు చెప్పుట్రాడు అవతల ఇంటర్. కానీ సేట్ అయితే ఎప్పుడు సేటే రాస్తాడు. మాది ఇప్పటివరకు అయితే మేము ఎవరితో రాయించలేదు, మాట్లాడుకోలేదు. ఏదన్నా ఫైనల్గా పోవాలి, ఆయన దగ్గర పోవాలి, సంగతి చూడు సంగతి అని చెప్తాను. మిషన్ కూడా నేను చెప్తాను, మనకు అనుకూలం ఎక్కడ కూలర్ దొరకకపోతే మిషన్ తెచ్చుకున్నాం, ఏదైనా సరిసగా నష్టపోతాం. నీకు పోసలు వస్తాయి అమ్ముకుంటా, వాళ్ళ ఎక్కడ దొరకలేనప్పుడు మనం ఖరాబ్ చేసుకుంటే బాగుంటుందా. కానీ మీకు ఒకటే, కొద్దిగా మీరు మిషన్ పెట్టరు, పెట్టకపోతే నాకే నష్టం లేదు, గడ్డి అమ్ముకుంటా, నాకు పైసలు వస్తాయి అంతే. నువ్వు ఏంటంటే మిషన్ పెట్టడంలో కొద్దిగా మీరు వెనక అవుతారు. ఆయనకు నేను ఎన్నో చెప్పిన ఊరుకాలి అంతే కదా, ఒట్లు పోతే గడ్డి పోతుంది. ఏం చేయలేము, మప్పయింది, ఒడ్లు రెడీగా ఉన్నాయి, కింద పడి ఉంది, ఏం చేస్తావు, దొరకొచ్చుకోవాలి. మాయన పోయిన ఒట్టు మనకు మిగిలింది, అట్లా ఒకసారి అవుతుంది, ఒకసారి పోవచ్చు. ఏవో ఎట్లుంటుంది రేపు పోవడం చెప్తాం, మనం ఏం చెప్పలేము. కరెక్టే పడాలి, ఆడ దున్నని డోకని దున్నే వరకే ఇంకొకటే, ఆయన ఒకటి దున్నుకమే, తర్వాత దున్నుకొని చూసుకో, ఆయన బాధ్యత నిల్వార పెట్టుకో. మిగతాది ఏదైనా యూరియా డిఏపీలు అన్ని సగం ఉంటుంది. ఒక దున్నుకము నీళ్ళు కట్టుకొని నీ బాధ్యత, కలుపు తీస్తావా, కూళ్ళు పెడతావా, ఏది పెట్టినా నాదే బాధ్యత. అందులో మళ్ళీ మోటార్ కానీ ఏమన్నా అయితే, మళ్ళీ ఏమన్నా స్టార్టర్లు ఏమన్నా అయితే నేను బాధ్యత వహించాలి. కరెంట్ బిల్లు నేను కట్టుకోవాలి. వెనకటి సంది ఉన్నదే అది, వెనకటి సంది ఉన్నదే. మోటార్ కూడా సగం ఎట్లా అంటాం మనం అనగా, నాకు తెలుసు కదా దాని కథ. అంతే, రేపు ఏమైనా అవుతుండొచ్చు మనం, ఎందుకంటే మనం స్టార్టర్ పోయింది గట్లే, రేపు ఏదైనా పోయింది అనుకో, స్టార్టర్ పోయిందని నాకు చెప్తాడు, నువ్వు తీసుకురావా అని 2 రాగానే మళ్ళీ ఆయనకు 200 చేతిలో పెట్టాలి. అంతే, అంతే అట్లే ఉంటుంది. దానికి మేమే పెట్టుకుంటాం, దానికి ఏం బాధలేదు. కాకపోతే ఇప్పుడు మన మధ్య తేడా ఏం లేదా, నీకు ఎవరో తప్పు చెప్పారు ఒకటి, అది అయిపోయింది కదా. మీద ఏది వచ్చినా చెరిసగము నువ్వు మనుషులతోనే కోయిస్తుంటే కోయించు, నీకు లాభం నాకు లాభం వస్తుంది, నేను గట్టి అమ్ముకుంటే ఏమవుతుంది ఒడ్లు అంతే.
కాకపోతే నాకు కూడా కితకిత్తది, నాకు ఎవరికి ఇయనిక కూడా రాదు, అది పీసలు పీసలు వస్తే ఎవరికి ఇచ్చుకోవాలి, నీకంటే ఆయన చెట్లను తీసుకొని ఇంకా తీసుకోరు పడేలా అంతే. మిషన్ కోసింది కూడా బాగా తీసుకోరు. అవును, అందుకే మనిషి కోసిన గడ్డి అయితే నువ్వు ఎన్ని కత్తెరోడ్ల గడ్డి పెట్టుబడి చూడు, బయలు వస్తాయి. అంతే కత్తెరోడ్ల గడ్డి ఇంకా మంచిగా ఉంటుంది, వెత్తు పెరుగుతుంది, దాని అందం వల్ల ఈ పెట్టుబడి మొత్తం దాంట్లో వెళ్ళిపోతుంది. ఓకే. ఇంకే సంగతి చెప్పు. నువ్వు బయట పంట ఏమన్నా పెడితే ఇంకా అది కూడా బయట పంట ఏం పెడతావా, ఓ 2 ఎకరాలు అవతల వాడుతుంది. అవతల తోట అది ఉంది కదా, ఏది ఉంది? తోట ఉంది కదా. ఏం తోట? అటుపక్క పైకి ఆహా. కిందిది. నారాయణ రెడ్డి పొలం సైడ్. వీధి పొలం? రేగడా? రేగడి కాదు, ఇప్పుడు నువ్వు వరి దాటుతావు కదా, వరి నాటినాక ఇంకా కొద్దిగా ఉంది కదా, మనకు మొత్తం 9 ఎకరాలే అది. అది ఏం మరి మీరు ఏం పెట్టమంటే అదే. పెట్టు, నీవు ఏదో పుట్టది పెట్టు, ఏం బాధ లేదు, ఇదే లెక్క ఉంటుంది. చేస్తాను నేను. ఏది పెట్టినా ఏది పెట్టినా పెట్టుకోవా, నేను ఏది దానికి కుసత పట్టి మాకైతే భూమి పడవ పెట్టకు, చెయ్యి ఏదైనా చేస్తాము. అదే ఉన్న కాడికి వాళ్ళు వాళ్ళు చెప్పిండ్రు వీళ్ళు చెప్పిండ్రు ఏదైనా సేట్ అడగవా. ఒకటి చెప్పు, నేను కొత్తనేమో కానీ ఆయన ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి అయితే నన్ను చూస్తున్నా. ఒకవేళ కాదు, ఇప్పుడు వెనకటి సంది వచ్చేది నేను ఎక్కువ వచ్చేది, సేటుకు తెలుసు, ఏది ఉన్నా ఆయన అడగ, ఆయన చెప్తాడు. మాకున్నాయి మేము ఇచ్చిన ఏదైనా కూడా ఆయనకు చెప్తాం, ఒక మాట అయితే ఇట్లా ఉంది. ఇప్పుడు ఈరోజు కూడా అడిగిన సేటు ఉంటున్నావు, ఎటన్నా పోతున్నావు మధ్యాహ్నం అంటే ఉంటున్నా అన్నాడు. ఆయనకు తెలిసే ఇస్తాం మళ్ళీ, ఎందుకంటే ఒక మనిషి ఉండాలి అట్లా ఊరోళ్ళు అనేసి. నేను వెళ్ళాక ఇట్లా బిడ్రాయి వేపిస్తున్నా బాయిల. అదే సుధాకర్ రెడ్డి పడింది 10 చెట్లు రాయలేదు, మన నుండి ఇస్తావా అని అడిగిన. జొన్నలు వేస్తాం కదా, జొన్నలు వేసినప్పుడే మొక్కజొన్న వేసేటా. మళ్ళీ అప్పటికి వరికి అవసరం వస్తుంది. ఎవరికి వేసి ఎంతవరకు వాడుతుందో మన అందాల చూసి ఇచ్చి పెట్టుకొని ఇక్కడ ఈ అంచనా మొత్తం నానేపల్లి అంచనా మొత్తం మా చెట్టుకెలా 2 ఎకరాలు ఇది పడుతుంది. 2 ఇది ఒక కత్తెర ఎకరం బాగుంటుంది, మొత్తం 3 బాగుంటాం. రెడీ ఉంది ఇప్పుడు నానికినాం. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అడిగారు, నేను అడిగితే నేను ఫస్ట్ ఏం చెప్పిన అంటే, ఇప్పుడు వేరే వాళ్ళు ఎడ్లు తెచ్చుకోవాలి, అన్ని తెచ్చుకోవాలి, ట్రాక్టర్ దున్ని ఆల్ చేసేది ఇప్పుడు ఉన్నంత పెడితే చూడడా అట్లా వద్దు అని చెప్పి మళ్ళీ కూడా అడిగి ఉండే, నన్ను పొద్దున కూడా అడిగితే నేను చెప్పిన ఎడ్లు లేవు అని అన్నాను. ఎడ్లు లేనప్పుడు నువ్వు తెచ్చి ఆడబెట్టేది ఏముంటుంది, అట్లా మనుషులు లేరు, అట్లా కాదు, వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యంగ్ ఉన్నారు, అంతా వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, గడ్డి కూడా కావాలి ముఖ్యంగా వాళ్ళకి, అది ఉంటుంది. గడ్డి కొరకే నాకు తెలియదా, మీరు గడ్డి కొరకే ఉరుకులాడతారు. మస్తు రేటు ఉంది మొక్కజొన్న, ఎంత రేటు ఉంది తెలుసా, మస్తు పంట. 2 ఎకరాలు మార్కెట్ వచ్చినాక రేపు ఆన వాడగానే మొక్కజొన్న వేసేటారు. నువ్వు కొట్టించేసి ఈరోజు రాసుకొని ఈరోజు మొదలు పెట్టేసి ఈరోజు మంచి రోజు ఉంటే పోయి అట్లా గింతలో పడలేకో గింతలో దాని 2 సార్లు గుర్తు కొడితే కథమే కూలీలో అవసరం లేదు, గీలో అవసరం లేదు. మళ్ళీ ఎందుక మస్తు పైసలు వస్తున్నాయి. మన మా ఇలా రాసులపల్లి సేటు పుల్లారెడ్డి మా వేసిండు 1500 దాటింది ఇప్పుడు. ఎంత 40 క్వింటాలు వస్తుంది మంచిగా అంతే, నీకు మంచి పొలం మంచిగా వెళ్తుంది. దానికి ఇంకోటి ఏంటంటే గింజలు పెట్టినాక ఒకసారి మందు కొడతారు, కలుపు మందు అయిపోయింది అంతే, తర్వాత ఆటోమేటిక్గా లేచి వస్తుంది. అది దాని పచ్చిని ఇప్పుడు అది ఏంటంటే పచ్చిని ఎంత సోకుండి చేతన అవుతుంది అనుకుంటూనే చేయాలి. ఇంకోటి ఆయన చేసే ఒక లాభం ఏం చెప్పనా, ఒక్కసారి వస్తుంది, నెల్లు ఉండదు, నీ ఇంటికాడ పోసుకో, నా ఇంటికాడ పోసుకో, నువ్వు ఇంత తీసుకోపో, నేను ఇంత తీసుకోపో అనేది ఏముండదు. దానిమని అయిపోతుంది, కాలం లెక్క లేచిపోతుంది, నీ లెక్క అనేది కొనేటోళ్ళ మిషనే ఆడ కళ్ళలో ఇంకొకటి సేటు బీపీటీ వేసినాం అనుకో, పొలం కూడా వనికిరాదు, తర్వాత మళ్ళీ యాసింగ్ చేయనీకి రాదు. అంశనే వేసుకోవాలి, గడ్డి వస్తుంది, ఒట్లు వస్తాయి, అన్నిటికీ అన్ని వనికి వస్తుంది, తొందర వస్తుంది, అన్ని లాభాలు ఉన్నాయి. ఈ బీపీటీ వేసుకుంటే తినడానికి తప్పితే రెండో పంట రెండో పంట రాదు. మన అదే కదా యాసింగ్ ఏమంటే ఎవరు ఏం లేకపోయింది, ఎందుకంటే బీపీటీ అడుగు ఏమన్నారు ఎవరు, ఎందుకు బీపీటీ ఏమైనా తిడిపూర్తి వేసుకోవాలంతే. అది కూడా కింద పాత పొలం ఉంది, ఏడా మన బోర్ కృష్ణారెడ్డికి మాకు మధ్యలో ఒకటి ఉంది కదా, అది బీపీటీ వేయాలని అనుకుంటున్నా. దాన్ని అయినప్పుడు ఈ బోర్కు లింక్ పెడుతుంది, దాన్ని అది బాగా పెడుతుంది, సరి సగం తీసుకున్నారు. అదే 30 ఎకరం 29 గుంటలు ఉంది, సపరేట్ ఉంది. ఏందే 300 చెట్లు ఉన్నాయని పెడతాం మేము, నీళ్ళు ఏముంటుంది దానికి, రోజు తప్పించి రోజు 2 రోజుల కొనాడు పెడితే అయ్యేది ఏం లేదు. సరే ఆ బోరు ఇప్పుడు రేపు పెట్టినా ఏం కాదు, దాన్ని నీళ్ళు ఉన్నాయని పెడుతున్నాడు, లేనోడు ఏం చేస్తాడు.
నేను మామిడి చెట్టు తాగా వచ్చినావా ఏడ తావి ఏడో ఒకటి పోతుంది 3 రోజుల కొనాడు పెట్టినాయి కదా. అందుకే ఇప్పుడు ఆ బోర్ గురించి నేను ఏం చెప్తలేను. రేపు వానాకాలం ఆ బోర్ వాడుకుందాం, నీళ్ళు పడతాయి, వానాకాలం ఏమైనా దానికి వాడుతుంది. మోటార్ మనదే బాధ్యత సెట్. అది మోటార్ స్టార్టర్ నాకే ఉంటుంది, ఏడైనా అంతే లెక్క. మోటార్ మనకే ఉంటుంది లెక్క. కరెంటు బిల్లు మోటార్ నేనే పెట్టుకోవాలి. ఆయన దునుకం ఎంత అయింది అదంతా నాకు చెప్పొద్దుగా, సంబంధం ఆయన నా దున్నని నాగలతో దున్నుతాడా, ఆయన ఏం చేసుకుంటాడు, గొర్రు కొట్టుకుంటాడా, ఏది నాకు ఆయన నీళ్ళు వారబెట్టినందుకు వాడు వచ్చి పారబెట్టినా నాకు చెప్పొద్దు. మోటార్ స్టార్టర్ కరెంటు బిల్లు అవి మనకే ఉంటాయి, ఏడైనా అది లెక్కనే ఉంది. అది అదే అదే మన లెక్క. ఎందుకంటే ఇప్పుడు నేను కొత్తగా నువ్వు మాకు తెలుసు కదా అది, ఎందుకంటే చేయించిన ఇంతకుముందు అట్లా వేరే దగ్గర మరి పెట్టుకుంటారేమో నాకు తెలియదు, కానీ అట్లా ఉండదు. దానికి ఎట్లుంటుంది చెప్పనా, అవి పెట్టుకోవాలంటే గడ్డి ఇవ్వాలి లెక్క అట్లా. వివరాలు మీ యొక్క పొలం చెరుసగం పంటకు తీసుకున్నాము. అటు భూమిలో ఏ పంట వేసినామో వచ్చిన పంటలో చెరుసగం తీసుకునలేదు. పెట్టుబడి దున్నడం గంజా పెట్టుకునలేదు. ఎరువులు మరియు కూళ్ళు ఇద్దరం పెట్టుకునలేదు. మోటారు స్టార్టరు కరెంటు బిల్లు మీదే పెట్టుకునలేదు. అంతే. దున్నకం దున్నుకో పారబెట్టుకో అంతా ఆయనదే, ఖాళీ ఏంది నేను పెట్టేది. ఎప్పటికీ ఉండేవన్నీ నావి, తీసుకుపోయేది చెరసగం అంతే. ఆయన దున్నాలే, నీళ్ళు ఆరబెట్టాలి, అదే ఆయనది. మోటార్లు నావి, స్టార్టర్లు నావి, అన్ని కరెంటు నాది. విత్తనాలు అంతా చెరసగం ఉంటుంది. అది అదే ఇప్పుడు ఎన్ని రోజులు సంవత్సరానికి తీసుకుంటున్నావా, సంవత్సరానికి లెక్క, సంవత్సరానికి రాసుకో. కానీ ఇంకొకటి మిగతా పంట మాత్రం పశువులను మేపొద్దు. ఆయనతోనే గొడవ అదే అయింది. పశువులను మాత్రం అలా ఒకవేళ ఏదో రేపు నా వల్ల వస్తున్నాయనేది ఏది రావద్దు, ఎప్పుడు మన దాంట్లో కవర్ రావద్దు. ఓకేనా. ఇప్పుడు నువ్వు దున్నంగా ఏదన్నా ఉంటే నాదే. ఇప్పుడు దున్తావు కదా, అవతల కొద్దిగా పొలం వదిలిపెట్టినావు, అదే ఏవి అంటే నీ దున్నేటివి వస్తాయి. ఏది అదే అంటే ఎప్పుడు రావద్దు. మరి దున్నుకుంటప్పుడు నువ్వు 2 రోజుల ముందు అట్లా రావాలి, కానీ ఎప్పుడు నేను తీసుకున్నా కదా అని దున్నొద్దు, అట్లా రాని రావు నువ్వు. ఇంకొకటి ఏం చెప్పనా, రేపు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒక 5 ఎకరాలు ఉందా, కొంత ఒక ఎకరం వదిలిపెట్టావు చేయలేక, ఇంకా సరే నాకు పని ఉంది ఏదో అయిందని వదిలేసినావు. ఆ ఎకరం నాకే ఉంటుంది మొత్తం. ఎందుకంటే నువ్వు ఏది చేయనప్పుడు అది నాదే, నీది కాదు. అది ఏది చేయనప్పుడు నేను రేపు అది గొర్రెలకే ఇచ్చుకుంటా, బర్రెలకే ఇచ్చుకుంటా, నేను ఏమన్నా చేసుకుంటా. నువ్వు చేసింది మాత్రమే నువ్వు బాధ్యునివి, సరేనా. అది సరే, అది వదిలేసేయలే. కానీ దాని గురించి అదే అది దున్నుతాయి కాబట్టి అక్కడ వస్తాయి కదండి. కానీ అది వదిలేవా. ఇప్పుడు ఏముంటుంది, మొత్తం తీసుకున్నా కదా అని రేపు పొద్దుగాలు వచ్చేసి అట్లా చేయదు. ఆయనకు మాకు ఆయుష్లో కూడా వచ్చింది అది. ఎందుకంటే రేపు మొత్తం మనకు మొత్తం కంచె చేసిండే అది మాట్లాడితే నీది వేరుగా, నీ ధైర్యం వచ్చేస్తాం మళ్ళీ. అది అట్లా. ఎందుకంటే మనం ముందే చెప్పుకోవాలి. రేపు నువ్వు దున్నే కాడికైతే నీ బాధ్యత ఉంటుంది. దున్నంగా ఉందనుకో, అయ్యా మరి నేను తీసుకుంటా, లేకుంటే నువ్వు అనుకొని ఇచ్చుకో, గొర్రెలకన్నా ఎవరికన్నా ఇచ్చుకో, నాకైతే ఇంతవరకు అయింది అన్నావు అనుకో, నాదే బాధ్యత. ఉగాది వరకు ఉంటుంది ఇప్పుడు లెక్క, ఉగాది లెక్క అంతే. సంవత్సరం వేసిన కాడికి ఆయన బాధ్యత, వేయండి ఆయన మాట్లాడు. అంతే. ఇప్పుడు ఇంకోటి నువ్వు మొక్కజొన్న కోయంగానే మళ్ళీ మీ బాధ్యత ఏమి ఉండదు. అది కోసిన తెల్లారి అయిపోతుంది అంతే. ఇంకా కోసినావు, నువ్వు గడ్డి కోసుకున్నావు, సొప్ప కోసుకోగానే మళ్ళీ నాదన్నట్లే నువ్వు మళ్ళీ పంట వేసే వరకు, నువ్వు మళ్ళీ పంట వేసినప్పుడు నీది నీ మధ్యలో ఎన్ని రోజులు మేస్తాయి అవి అంటే మొత్తం మేపోద్దు. నేను గట్టిగా అవుతుంది, మళ్ళీ అదొకటి ఇబ్బంది అవుతుంది. ఏదో వారం నేను ఎట్లా పంట దున్నుతా అనుకుంటేనే 15 రోజులు మేపుకుంటా వెళ్ళిపోతా. అదే మళ్ళీ నేను దున్నడానుకో నేను రాను.
ఇప్పుడు నేను అనేది అది కాదు జంగ. ఇప్పుడు ఒకటి ఏంటంటే రేపు నువ్వేం చేస్తావు పొద్దురుడు ఎట్లా ఇప్పుడు నేను వేసిన కాడుకో ఎక్కడ దుత్తానుకో ఆ ఎక్కడ దున్నదాని కాడికి రాను పొద్దుడు వేసాం అనుకో. ఇప్పుడు మనం ఇక్కడ కరిగారు దుద్దాం కదా అది పొద్దుడు వేస్తాం ఎట్లా వేసి ఆడతాము నేను కాడికే నాకు బాధ్యత దున్నదానికి నేను రాను. అంటే ఇప్పుడు అట్లా నేను వేసిన దున్ననుకో నేను ఆ ఏడికి సంక్రాంతి దాటినాకో అట్లా రాను. అది నేను చెప్తున్నా. వాళ్ళ దున్నం కదా సంక్రాంతి దాటిన సంక్రాంతి దాకా నాటేది ఉంటే ఏదైనా ఉంటే తెలుస్తుంది. నేను చెప్పేది తింటావా? ఇప్పుడు నువ్వు రేపు వర్షానికి వస్తావా, కోసినాక అందులో గడ్డి పడుతుంది, నేను గొర్రెలకు తెచ్చుకుంటా, దానికి నీకు సంబంధం లేదు కదా. నేను అనేది మళ్ళీ నువ్వు యాసింగ్ తినాలంటే వస్తా నువ్వు అంటే ఇప్పుడు రేపు కత్తెరది ఉంటుందా, కత్తెర నుంచి మళ్ళీ యాసింగ్ దున్నే వరకు వదిలిపెడతాం, అప్పుడు గడ్డి పడుతుంది. నేను గొడ్లకు నేను ఎవరికి గొల్ల దుంత నష్టం దుంత అట్లా నువ్వు మొత్తం దాన్ని బిజీ ఆయన అన్నది ఏంది, నేను నీకు ఏది వదిలిపెట్టా ఎంబడే నేను దుంతనే ఉంటాను, నేను ఎందుకు మాట్లాడితే అయిపోయా. అప్పుడు ఖాళీ ఉంటుంది కదా ఆయన ఎంబడే దుంత నేను మాట్లాడేగా. దున్నకుంటే ఏంది ఆయన చేసిన పని ఏం చెప్పనా, ఇంకోటి జంగ ఇంతకుముందు ఆయన చేసిన పని ఏం చెప్పనా, ఏదో వంతుకి ఇంత వడ్లు వేసేది తర్వాత వడ్లను ఎట్లా తెచ్చిపోయి అందుకని నీతో మాట్లాడుతున్నాను. నువ్వు ఎప్పుడు దుంతే దాని గురించి నేను మాట్లాడా 15 రోజులు ఏదో 3 years 15 రోజులు దున్నడానికో నీదే అట్లా అంతే అంతే అన్ని అనుభవాలు అన్ని అనుభవాలు ఎకరా తప్ప ఎకరా కాడికే వస్తా అంతే. ఇతరులకి నేను దున్నడానికి అది ఆయన అదే అంటాడు. ఉగాది వరకు అంటే నీకు ఉగాది ఎవడు ఇచ్చాడు, రాసి ఇచ్చింది లేదు బీగింది లేదు, ఒక ఎకరం దున్నిండు వరి మొత్తం ఉగాది వరకు ఉంది అంటాడు. ఏం ఉగాది వరకు ఉంది, నువ్వు రాసుకున్నావా చేసినావా ఏం మాట్లాడినావా అని అదే అందుకే చెప్తాను ఇవన్నీ. పొద్దుడు వేస్తాను ఎట్లా నేను మళ్ళీ దున్నాగానే 15 రోజులు దున్నుతా. అది అంతే అంతే ఎండాలే కదా పొద్దుడు మళ్ళీ వంచదాకు వస్తాను. ఆ పొద్దుడులో ఇంత గడ్డి వస్తాను. అవును గొర్రెలో గిర్రెలకి నాదే ఉంటుంది. ఎన్ని రోజులు వేసుకుంటావు, ఎన్ని రోజులు మేపుకుంటావు అందులో పొద్దుడు ఎట్లా అంటే ఇప్పుడు అట్లా కాదు. పొద్దురుడు రేపు నీకు ఎప్పుడు ఉగాదికో ముందు ఎప్పుడో నెల ముందు వస్తుంది. ఎన్ని రోజులు ఉంటావా మళ్ళీ నువ్వు అట్లా కాదు ఏదైనా మనం అట్లా చేసుకో. కానీ నాకు ఇంకా రేపు నేను ఉగాది వరకు ఇళ్ళనే మేపుకుంటూ ఇళ్ళనే తిరుగుతా అంటే అట్లా ఉండదు. ఓ 15 రోజులు మేపుకో 20 శివరాత్రికి వస్తుంది. శివరాత్రి దానికి వస్తుంది ఏ పొద్దుడు దాటుతుంది. మరి శివరాత్రి వెళ్ళాక ఒక 10-20 రోజులు అయితే 15 రోజులు పచ్చడి గడ్డి లేపుకుంటే మేపుకుంటా దున్నేకాడికే నా బాధ్యత. చాలా పెట్టలేదు అనుకుని అందుకు తప్పు కాదు. అంటే వస్తావా అంటే మాట్లాడుకొని వస్తావా నేను దీన్ని మేపుకుంటాని అయిపోయినాక పొద్దుడు వేస్తాను. పొద్దుడు ఎప్పుడు ఉంటుంది శివరాత్రి ఆకుతుంది. పొద్దుడు శివరాత్రి వెళ్ళినాక శివరాత్రికి ఎంత తేడా వచ్చే కావాలి వచ్చి 2 నిద్ర పెట్టుకుని అట్లా ఉండాలి. ఇప్పుడు నేనేమంటాను జంగా నీకు అర్థమైతలేదు. శివరాత్రి వెళ్ళినాక నేను ఉగాది వెళ్ళినాక మళ్ళీ నేను మొత్తం వచ్చి ఇంకోటి వచ్చి ఇప్పుడు అట్లా అవన్నీ ఇంతకుముందు అయినాయి కాబట్టి చెప్తున్నావు అన్నీ. అది నువ్వు ఎప్పుడైనా నాకు చెప్పింది ఏంది, ఏది పొలం ఉచ్చ కొడుతూనే ఉంటాయి, ఎప్పుడు ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. కథ పొద్దురు సరే ఇంక అంతే, దాంట్లో ఏం లేదులే. అది మాట్లాడుకున్నా అయిపోయింది, లెక్క తేడా అయింది. నీ ఇష్టమైన అతను అయితలేదు అంటావు. అది లేదు నేను ఇది మేపుకుంటానే ఏమన్నా అయితలేదు ఏమన్నా అది వేరే అంతే. అది అట్లా ఉండాలి ఏదైనా అంతే. అదే ఏం లేదు సెట్. మరి ఇప్పుడు ఎంత దుంతా అంత ఏదైనా ముందే మాట్లాడుకుంటు కరెక్టే కదా ఇవన్నీ. రేపు మళ్ళీ నెత్తిన వస్తారా అదనే ఇవన్నీ అదే. అది యాసింగ్ నాటుతాడు ఎప్పుడైనా ఒక నెల గ్యాప్ ఉంటుంది. నెల గ్యాప్ 10 రోజులు 2 వరకే 10 రోజులు వేస్తే ఎక్కువ ఏమీ గ్యాప్ ఉండదు. అది మక్కతో వేస్తే మళ్ళీ ఆయన ఎక్కువ గ్యాప్ పెట్టుకుంటే ఆయనకే నష్టం. వేరే వేవి రాని ఎప్పుడు చూసుకుంటే అయిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు 4 నెలలు పడవని కానీ నా ఎడ్లు అలాగే రావంటున్నాడు కదా. ఇంతకుముందు ఏమో అట్లా అన్ని అడ్డగోలిగా ఉండేది, ఇప్పుడు అన్ని సిస్టమ్ చేంజ్ అయిపోయింది అంతే.
ఇప్పుడు ఇక్కడ పొద్దుసి వేసినాకు ఇడిచి అలా దాని అడుగు 10 రోజులు 20 రోజులు మేపుకోగా నీకు మొత్తం నాకు అంటున్నారు కరెక్ట్ పడేది కూడా 10 రోజులు మేపుకొని అవతలకు పోతే కానీ వానకి పడ్డప్పుడు ఒక 3-4 రోజులు గ్యాప్, ఎందుకంటే దిమ్మిసి వేసినట్లు అవుతుంది, మళ్ళీ మేపుకో అంత అయితే వానలు పడతాయి కదా, 20 వానలు పడ్డప్పుడు మనకు కూడా అలా లజ్జలత అంటే మనకు కూడా రేపు వస్తుందా ఖరాబ్ అవుతుంది, ఆ మేత సింగారం కదా తిన్నదానికి ఉంటుంది. సంవత్సరం అంటున్నావు కదా ఉగాది వరకు మళ్ళీ ఆయన ఉగాది నాడు వదిలేస్తాడు. దాకా నా జిమ్మదారు అమ్మ నేను దున్నేకాటి అవతల దున్నా ఉగాది జంగా మంచిగా నడిస్తే ఎన్ని రోజులైనా నడుస్తుంది ఇది. తర్వాత మంచిగా నడితే నీకు వేయచ్చు అంతే నేను ఎందుకు మాట్లాడితే అదే పాత ఉంది కానీ సంతకం పెట్టుబడి అయిపోతుంది మళ్ళీ అంటాం అంతే. ఇన్ని మాట్లాడుకోం ఆ రోజు ఈ డేటు అంటే ఉగాది వరకు లెక్క, ఉగాది వరకు లెక్క. ఒరిజినల్ రాకపోతే అది వేరు, ఎందుకంటే ఇద్దరు నేను వెళ్ళిపోను ఎట్లా అంటావు, ఇద్దరు తీసుకోవాలి. యాసింగ్ పంట వరకు యాసింగ్ పంట ఇగో ఒకటి జంగ ఈ డేట్ అని రాస్తే ఏమైతే చెప్పనా, వచ్చేసారి ఉగాది ముందు వస్తుంది, శ్రీరామనవమి ముందే వస్తుంది, అప్పుడే యాసింగ్ పంట అని రాయి. యాసింగ్ పంట వరకు అని రాయి. వర్షాలు ఉంటే ఆ పంట పోయే వరకు ఉగాది అంటే ఇప్పుడు ఉగాది వెళ్ళాకనే వర్షాలు కోసం కానీ వర్షాలు చేసిన ఆయనే కదా చేసుకొని నేను కాదని అయితే ఓ సొప్పమాడి వేసుకోను అంతే. నా మాడి వేసుకోవడంతా లేదు నాకు ఉండదు అంతే. ఇప్పుడు మాడి వేసుకున్నా పడేదా నేను కోసుకొని ఎట్టబోతాడే నేను సొప్పలా అల్కా ఏం వేసుకున్నా ఒడిసేను పంట. ఒకవేళ అట్లాంటిది ఏమైనా వేసుకోవచ్చినా నాతో మాట్లాడేసుకుంటావు అదే అంతే. నేను వేసుకొని నా సొప్ప మోసుకోపోవాలంటే కూడా మోసుకోపోను మా గదాలు తెలియదు. అంతేనా? ఎవరు మోసుకోపోతారు దిగుడు ఎప్పుడు ఎవరు మోసుకోపోవాలంటే ఒకటి కాదు 2 కాదు 20 ఉండే నాకు చెన్నై ట్రాక్టర్ తేయండి ఆయన అంటారు మళ్ళీ ఒర్రల పొద్దు పోయామంటేనే కోసరో పోయారు అయితే ఏసింగి పంట కోసుకొని వెళ్ళిపోవడం అని చెప్పి అంతే. యాసింగ్ పంటనే రాయాలి, ఉగాది అంత అనేది ఉల్టా పల్ట అయితే ఒకసారి వర్షం మోసుకోవాలి. యాసింగ్ పంటనే రాయడం కరెక్ట్, ఎందుకంటే పోయినసారి నీకు తెలుసో లేదు నెల లేట్ అయింది, ఇప్పటికి రాలే యాసింగ్ పంట. ఇంకా నెల ఇయ్యాలటి నుంచి మేలో వచ్చింది, ఎప్పుడు ఇంకా నెల లేట్గా వచ్చింది యాసింగ్ పోయినసారి. నేను కాలేజీలో పోయినప్పుడు మార్కెటింగ్ పోయినప్పుడు వచ్చింది నాకు గుర్తుంది. అవును మరి ఎప్పుడు డేట్ ఎప్పుడు మేల డేటు పోయినసారి తెలుసానే నెల రోజులు లేటు. నేను ఎందుకంటే నాకు కాలేజీ కాడికి మార్కెటింగ్ పోయినప్పుడు ఇంటికి వచ్చిన మిషన్లో పోయించినాను చూడు రాళ్ళు పడ్డే సేట్ రావాలమ్మ ఒక 5 నిమిషాలు రండి అమ్మ. అన్నీ మాట్లాడుకుంటేనే బాగుంటుంది, మళ్ళీ నెత్తినప్పుడు మళ్ళీ రేపు ఆర్ట్ ఎట్లా ఇట్లా చెప్తాం రండి. కూర్చోండి అయిపోయింది లేదు ఏంది 5 నిమిషాలు అందరం ఏం లేదు 2:30 అవుతుంది అది. వస్తావు కదా నువ్వు ఇప్పుడు అడిగి, నేను వస్తా అడిగి. నీకు ఎవరితో సంబంధం లేదు, ఏదన్నా మాతో మాట్లాడు, సేట్తో మాట్లాడాలి అంతే. సేట్తో మాట్లాడు ఎవడన్నా ఎవరితో లేదు ఎవరితో చెప్పాయి మిగిచిన మాటలు అయ్యాయి అంతే. పటేల్ లేకపోతే నీకు ఏదైనా ఉల్టా పల్టా ఏదైనా ఉన్నా నాకే చెప్పు, లేకపోతే సేటుకి చెప్పు అంతే. నా నెంబర్ కూడా ఇస్తా ఇవ్వాలి, నీ దగ్గర ఉంది కదా, మీ కొడుకు దగ్గర ఉంది, నీ దగ్గర ఉంది. వాళ్ళది మాత్రం కండిషన్ ఏంటంటే అదే చెప్పినట్టు అదే చెప్పినట్టు నీకు మోటార్ అవన్నీ కూడా నేను చెప్పినా, మోటార్ అవన్నీ కూడా నేనే చెప్పుకొస్తున్నా, ఇవన్నీ ఇట్లుంటుందా అని చెప్పినా లేదా? మీరు అడగనే అడగలేదు ఇట్లుంటుందా కొత్త సిస్టమ్ అని అన్నారు, నేనే చెప్పిన ఇట్లుంటుందా మరి వాళ్ళ కొత్త సిస్టమ్ వద్దని. ఇంకోటి ఏంటంటే జంగా మనం వేసుకునేది ఒట్లు పొద్దురు ఇదేంది ఒకటేసారి పంట వచ్చేది కాబట్టి నెత్తి నొప్పులు ఉండవు. పసాలు పంట వచ్చేది పచ్చి పెట్టుకున్నావు అనుకో ఓ లొల్లి లొల్లి నువ్వు ఫోన్ చేయాలి నేను ఫోన్ చేయాలి మనస్పడతారు కాదు. నువ్వు రా అంటావు, అయ్యా కూలోళ్ళు వస్తలేరు ఎక్కువ తక్కువ పడుతున్నారు రా నువ్వు అంటావు, నేను రానంటావు, ఇన్ని పెట్టిస్తున్నావు కూలని కూడా అంటావు అంటాడా అనడా. నువ్వు 3000 పెడతావు నిజంగా ఏమైనా 3000 పెట్టినావు అంట. ఇది అనుకో ఒకరోజు వస్తే నాటిస్తా, ఒకరోజు వస్తే కలుపు, ఓ రోజు పోయిస్తా నీది నువ్వు నాది నేను తెల్లారి నుంచి మళ్ళీ అయిపోయా కథ మళ్ళీ పంటకు తీసుకుంటావు. అట్లని రాసుకోరు.